ఒక సినిమా కథ తయారు చేస్తాం, ఒక హీరో దగ్గరికి వెళ్ళాం, ఆయనకి కథ చెప్పాం. ఆయన అప్పటి వరకు ఒక 50-60 సినిమాలు చేస్తున్నాం హీరో. ఓకే. అతనితో సినిమా స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాం. ప్రిపేర్ అయిపోయిన తర్వాత కథ చెప్పాము, అన్నీ అయిపోయినాయి. ఒక 4 రోజుల్లో షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే షూటింగ్ చేస్తాం ఆ సినిమా మొత్తం. ఆ సినిమా అప్పటికి ఆ హీరో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఓకే. 2 పార్టీల్లో. తర్వాత ఆ బిజీగా ఉండేవాడు. కాకపోతే మన షూటింగ్ అంటే ఖచ్చితంగా టైంకి వచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా సినిమా కంప్లీట్ అయింది. ఈ సినిమా ఢిల్లీలో 2 సెంటర్లో 100 డేస్ ఆడిందండి, ఒక సెంటర్లో 175 డేస్ ఆడిందండి. అదే నియోజకవర్గంలో ఆయన ఈరోజు ఎంపీ అండి. ఎవరండి ఆయన? ఆయన పేరు మనోజ్ తివారీ. ఆయన చాలా ఫేమస్ యాక్టర్ కదా. మనోజ్ తివారీ ఇక్కడ మన వాళ్ళకి కూడా చాలా పరిచయం ఆయన. అందరికి పరిచయం అండి, తెలుగు వాళ్ళకి బాగా పరిచయం. ఇండియా మొత్తం ఆయన బాగా ఫేమస్ అండి. భోజ్పురి ఇండస్ట్రీని ఒక లెవెల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన వ్యక్తి కూడా ఆయన మనోజ్ తివారీ. నా సెకండ్ సినిమా అతనితో జరిగిందండి. నువ్వు చేసిన సినిమా వలన, మనిద్దరం కలిసి చేసిన సినిమా వలన, ఆ సినిమా పేరు చెప్తాను మీకు, మరత్ నెంబర్ 1. ఆ సినిమా నేను చేసేటప్పుడు కథ చెప్పాను ఆయనకి, హీరోకి. అతను ఈ కథ విన్న తర్వాత, రమణ ఇది భోజ్పురి ఇండస్ట్రీ కోసం తయారు చేసావా అని అన్నాడు. భోజ్పురి ఇండస్ట్రీ గురించి నాకు అంత తెలియదు అండి, నిజం చెప్తాను. యాజ్ ఏ డైరెక్టర్గా నాకు పేపర్ చదువుకున్న నాలెడ్జ్, లేకపోతే సినిమా గూగుల్ వీటిల్లో తెలుసుకున్న నాలెడ్జే తప్ప భోజ్పురి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మనకు అంత నాలెడ్జ్ లేదు. అయినా కూడా నేను ఒక కథ చెప్పాను, అది తెలుగు కోసం తయారు చేసుకున్న ఒక కథ, తెలుగు హీరోతో చేద్దామని. తెలుగు హీరో డేట్లు దొరకపోవడం వల్ల అతనికి వెళ్ళడం జరిగింది, ఆయన ఓకే అనడం జరిగింది. ఆయన ఆ కథ విన్న తర్వాత, ఎక్స్ట్రాడినరీ కథ, ఈ కథతో నాకు లైఫ్ వస్తుందని, నేను కథ చెప్పిన వచ్చేసి కాఫీ వాళ్ళు తాగుతున్నారు, నేను టీ తాగుతున్నాను. ఆ టీ తాగే టైంలో చెప్పాడు ఆయన, మంచి కథ, ఎక్స్ట్రాడినరీ కథ, బాగుంటుంది అన్నాడు. కరెక్ట్గా జనవరి 11వ తేదీన ఇప్పుడు రిలీజ్ అయింది. 11వ తేదీ సాయంత్రం ఆయన నాకు ఫోన్ చేశాడు, రమణ ఇదే రోజు నాది ఇంకో సినిమా రిలీజ్ అయింది, ఆ ప్రొడ్యూసర్కి నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను, కానీ వాళ్ళు మనతో పాటు వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళు డేట్ వేశారు అని చెప్పి, మన సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది రెస్పాన్స్, మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా ఒకసారి ఢిల్లీకి రండి అన్నాడు. సారీ నేను వెళ్ళలేకపోయాను ఆ టైంలో, నాకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది. తర్వాత ఆయన ఢిల్లీలో ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఫోన్ చేశాడు ఆయన. గెలిచిన తర్వాత ఫోన్ చేసి, నేను ఫస్ట్ డే కంగ్రాచులేషన్ చెప్దామని ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయలేదు ఆయన. రెండో రోజు ఆయన ఫోన్ చేశాడు. ఆయనకి ఒక సంజయ్ అని ఒక పిఏ ఉంటాడు, ఆయన చెప్పాడంట, ఆయన ఫోన్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్తో నేను ఎంపీ అయ్యాను, ధన్యవాదాలు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎప్పుడైనా మీకు హైదరాబాద్లో నాకు ఒక అన్నున్నాడు, ఢిల్లీలో నీకు ఒక అన్నున్నాడు అని అనుకో అన్నాడు. ఓకే. అది అంత మంచి ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నాను.